రాష్ట్రంలో పెరిగిన రసాయన ఎరువుల వినియోగంతో సాంప్రదాయ పంటలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. వ్యవసాయం అంటే ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, కందులు, ఇక రబీలో వరి, మక్కలు, జొన్న పంటలు మాత్రమే అనే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు అగ్రి ఎక్స్పర్ట్స్. రైతులు చిరుధాన్యాలు, పప్పు, నూనె గింజల సాగు చేయాలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. కమర్షియల్ పంటల సాగులో పాడి పోషక విలువలున్న చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును రైతులు వదిలేస్తున్నారన్నారు అగ్రి ఎక్స్పర్ట్స్. వరి దిగుబడిలో దేశంలోని నంబర్ 1 గా నిలుస్తున్న రాష్ట్రం పత్తి సాగులోనూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాష్ట్ర సర్కార్ కొన్నాళ్లుగా పంటల మార్పిడి దిశగా రైతులను జాగృతం చేస్తున్నారు. రాష్ట్రంలో కంది, పెసర, మినుము, అలసందలు, ఉలవలు పెద్ద ఎత్తున సాగయ్యేవి. 10 ఏళ్ల క్రితం పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు ఉండేది. అందులో కందులు 6.5 లక్షల ఎకరాల్లో, పెసర 2.5 లక్షల ఎకరాల్లో, మినుములు 80,000 ఎకరాల్లో సాగయ్యేవి. మిగిలిన అనుములు, ఉలవలు లాంటి పప్పు ధాన్యాలు సాగయ్యేవి. 2026 వచ్చే నాటికి పప్పు ధాన్యాల పంటల దిగుబడి 70% తగ్గిపోయిందన్నారు నిపుణులు. నూనె గింజల సాగు కూడా తగ్గిపోయిందన్నారు. 10 ఏళ్ల క్రితం మొత్తం 8.5 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు పడిపోయింది. ప్రభుత్వం ఇటీవల ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంతో 2.91 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పెద్ద ఎత్తున రైతులు పంటల మార్పిడి వైపు మళ్లించడానికి ఆయిల్ ఫామ్ సాగుకు, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు ఇస్తోంది సర్కార్. బియ్యంకు బదులు చిరుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల కింద 15,788 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేయగా ఇప్పుడు కేవలం 1000కి పైగా ఎకరాల్లో మాత్రమే పండిస్తున్నారు. సజ్జలు, రాగులు, సామలు సాగు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రైతు సంఘం నాయకులు. తెలంగాణలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో పప్పు దినుసుల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గుతూ ఉంది. గతంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణలో పప్పు దినుసుల సాగు అనేది జరిగేది. ప్రస్తుతం అది 2014 నుంచి వెళ్ళి ఇప్పటివరకు కనుక చూస్తే 6 లక్షల ఎకరాలకి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నదనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి, సాగు విస్తీర్ణం, నీటి సౌకర్యం పెరిగింది, వ్యవసాయం చిన్న కమతాలు ఏర్పడ్డాయి. సాగు విస్తీర్ణం పెరిగి నీటి సౌకర్యం పెరగడంతో రైతులు ఎక్కువ శాతం వరి వైపు డైవర్ట్ అవుతాను. ఈరోజు వరి ఉత్పత్తి అనేది, సాగు అనేది పెరిగింది. దాంతో పప్పు దినుసుల ఉత్పత్తి, సాగు తగ్గింది. వరి, పత్తికి కనీస మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో వరి సాగుకు రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రైతు సంఘం నాయకులు. గిట్టుబాటు ధరలు లేని పంటలను సాగు చేయడం లేదన్నారు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగుకు ఎక్కువ శ్రమ అవసరం అవుతుందన్నారు. ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన పెరుగుతున్నా రైతులకు మాత్రం సరైన ధర లభించక నష్టపోతున్నారని అన్నారు రైతు సంఘం నాయకులు. పప్పు దినుసుల సాగు ఇవాళ తగ్గడంతో రకరకాల అంశాల మీద ఇవాళ నష్టం జరుగుతుంది. దాంట్లో ఒకటి, ఆహార సమతుల్యత దెబ్బతింటుంది, మనుషులకు పౌష్టికాహారం లోపిస్తూ ఉంటుంది. దాంతో భవిష్యత్తులో మరిన్ని వ్యాధులు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే రకంగా పశువులకి మేత తగ్గుతుంది. ఒకప్పుడు పప్పు దినుసులు సాగున్నప్పుడు పశువుల మేతకి ఎండాకాలంలో పప్పు దినుసుల యొక్క పొట్టు అనేది ప్రధాన ఆహారంగా ఉండేది. ఇవాళ అది లేనటువంటి పరిస్థితి. వరితో పాటు సాగు తగ్గిపోతున్న పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలంటున్నారు.